నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ఏపీ బులెటిన్ లో ప్రధానాంశాలు చూద్దాం. కాకినాడలో రమణయ్యపేట ఫిష్ మార్కెట్లో ఘోర అగ్ని ప్రమాదం. సుమారు 30 లక్షల ఆస్తి నష్టం జరిగిందన్న మత్స్యకారులు. ప్రజలు నిర్భయంగా ఓటు వేసేందుకు కృషి చేయాలి. పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఏలూరు రేంజ్ డీఐజీ. చిప్పగిరి మండలంలో దూసుకుపోతున్న వైఎస్ఆర్సీపీ. కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఆదేశాలతో ఏకగ్రీవాలు. మద్యం నియంత్రణపై చర్యలు చేపట్టిన అంబార్కి శాఖ. రాష్ట్ర సరిహద్దులో పకడ్బందీ తనిఖీలు చేయాలని ఆదేశించిన అధికారులు. ఇక తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రమణయ్యపేట ఫిష్ మార్కెట్ను రాత్రి గుర్తు తెలియని దుండగులు తగలబెట్టారు. ఈ ప్రమాద సంఘటనకు అగ్నిమాపక సిబ్బంది చర్యలోపు జరగవలసిన నష్టం జరిగిపోయింది. ఈ ప్రమాదం అర్ధరాత్రి జరగడంతో ఫిష్ మార్కెట్ పూర్తిగా కాలిపూడతైంది. సుమారు 30 లక్షల చేపలు, రొయ్యల మంటల్లో దగ్ధమైనట్లు మత్స్యకార వ్యాపారస్తులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతగారంగా పిల్లలు ఆపు కన్నబాబు గారిని పిల్లలు ఎన్నికలు సజావుగా సాగేందుకు కృషి చేయాలని, త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు వేసేందుకు కృషి చేయాలని ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్ రావు అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో అమలాపురం డీఎస్పీ షేక్ మాఘం భాషా ఆధ్వర్యంలో పోలీసులకు ఎన్నికలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఐజీ మాట్లాడుతూ అమలాపురం డివిజన్లో గల అన్ని పోలింగ్ బూత్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే అక్రమ మద్య పంపిణీ, ఓటర్లను ప్రలోభపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు జైలు శిక్ష వేధించడం జరుగుతుందని అన్నారు. మూడు సంవత్సరాల దాకా గరిష్టంగా జైలు శిక్ష పడడానికి అవకాశం ఉంది. అలాగే ఒకవేళ గెలిచిన క్యాండిడేట్ ఉన్నా కూడా వాళ్ళు డిస్క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంది. ఈ యొక్క విషయాలను కూడా విలేజ్ విజిట్స్ ద్వారా, వార్డ్ విజిట్స్ ద్వారా చెప్పమని చెప్పడం జరిగింది. ఫ్రీక్వెంట్గా ఆ వార్డుల్లో తిరుగుతూ అసాంఘిక కార్యకలాపాలు పాల్పడే వారిపైన గౌరవ కేసు కౌన్సిలింగ్ చేయమని చెప్పి సూచన ఇవ్వడం జరిగింది. సో రేపు జరగబోయే ఎలక్షన్స్లో ప్రజలు పోలీసు వారికి సహకరించాలని చెప్పి కోరుతున్నాను. శాంతియుతంగా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుతున్నాను. అలాగే ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వేసేటట్లుగా మా పోలీస్ శాఖ చర్యలు చేపడుతుంది. సో పోలీసులకి ప్రజలందరూ, ఓటర్లందరూ కోఆపరేట్ చేయాలి. అలాగే రాజకీయ పక్షాలు కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. సో ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీ ఎన్నికల బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పి అమలాపురం సబ్ డివిజన్ వాళ్లకు ఈరోజు చెప్పడం జరిగింది. కర్నూలు జిల్లా అలుగు నియోజకవర్గం చిప్పగిరి మండలంలో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం దూసుకుపోతున్నారు. సొంత మండలంలోని 8 ఎంపీటీసీలు, 1 జెడ్పీటీసీ ఏకగ్రీవం చేశారు. కాగా తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న మండలంలో కనీసం అభ్యర్థులను కూడా నామినేషన్ చేయించలేని దౌర్భాగ్య స్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది. దీనిపై మండల కన్వీనర్ గుమ్మనూరు నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుపుకు నాంది పలికాయన్నారు. మంత్రి గారి ఆదేశాల మేరకు ఎవరినైతే ప్రకటిస్తారో వాళ్ళు కట్టబడి ఉంటాం. మేము గుమ్మనూరు నారాయణ, చిప్పగిరి మండల కన్వీనర్. నేను చిప్పగిరి మండలంలో ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకోసం అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన నవరత్నాలని 8 నెలల్లో పూర్తి చేయడం వల్ల మన మండలం నుంచి ప్రతి ఒక్కరూ సహకరించి ఇక్కడ ఎంపీటీసీలు అయితే ఉంది, జెడ్పీటీసీలు అయితే ఏకగ్రీవంగా వైఎస్ఆర్ పార్టీ మేము చేసుకోవడం జరిగింది. అదే ఆంధ్రజ్యోతిలో నేను చూస్తున్నాను. ఇప్పుడు అది బెదిరించి వచ్చిన ఇది కాదు. ఇది మేము చేసిన పథకాలు అయితేనేమండి అన్ని విధాలు అన్ని కార్యక్రమాలను జనాలకు తీసిపోయినాం. కాబట్టి ఈరోజు అందరూ సహకరించి మాకి ఇది జెడ్పీటీసీ మాకు రావడం జరిగింది. అంతేగాని వాళ్ళకి క్యాండిడేట్ దొరక్క మా పైన ఈ కుదురు చల్లడే ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక్కడ మన గుమ్మనూరు ఎంపీటీసీ తరఫున జూడూరు హేమలత అని చెప్పి అక్కడ ఎన్నికవడం జరిగింది. కర్నూలు జిల్లా మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సొంత మండలం కృష్ణగిరి జెడ్పీటీసీని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేఈ సుభాష్ని ఏకగ్రీవం కైవసం చేసుకుంది. జెడ్పీటీసీ వైఎస్ఆర్సీపీ ఏకగ్రీవం చేసుకోవడంతో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటారు. మరి రిసిప్ట్లో వాళ్ళు అంత అంటున్నప్పుడు రిసిప్ట్లో కనీసం తెరనకల్ 1 or 2 ఎంపీటీసీ రాయలే. మండలం పేరు తప్పనిచ్చి ఇంతవరకైనా ఎంపీటీసీ పేరు కూడా ఇక్కడ రాయలేదు. చూడండి, తెరనకల్ 1 or తెరనకల్ 2 ఎంపీటీ రిసిప్ట్ లో రాయలేదు. మా బుక్ లో రాసుకున్నామంటే మీరే సొంతంగా రాసుకోవచ్చు కదా. ఇదే తెరనకల్ 1 or తెరనకల్ 2 అని కూడా దీనికి సంబంధించింది కారమంచి రాజేశ్వరం అనేది 1 or 2 కూడా తెలియదు దీని గురించి. మరి దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారండి? మనం ఆఫీసర్లు కదా. తప్పు అధికారులు చేస్తే యాక్సెప్ట్ చేయాలి, మన పిల్లలు తప్పు చేస్తే రిజెక్ట్ చేయాలి. ఇది ఎక్కడ బాధ్యత? పనిష్మెంట్ షుడ్ బి ఫర్ బోత్. మన పిల్లలు తప్పు చేశారు, అక్కడికి తెలియనప్పుడు వెళ్ళారు, మీరు చెప్పలేదు, మీ బాధ్యత కాదు, మేము స్టూడియోలో చెక్ చేసుకుంటాం అంటున్నారు. ఈరోజు అధికారి తప్పు చేశాడు కదా రిసిప్ట్లో, మేము అక్కడ సైన్ చేసుకుంటే ఒక రిసిప్ట్ తప్పు ఇచ్చినప్పుడు వాళ్ళకి బాధ్యత లేదు. ఇది ఎన్నికల కమిషన్కి కానీ ఇంకో దానికి కూడా లేదు. ఎన్నికల కమిషన్ ఇలాంటి వాటిని గమనించాలి. మేము ఎందుకు చెప్తున్నామంటే ఇలాంటి విషయాలు మనం అప్పీల్ చేయకపోతే. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలంలో ఎంపీడీఓ కార్యాలయంలో జనసేన అభ్యర్థి ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ యంకప్ప రిటర్నింగ్ అధికారితో ఎంపీడీఓతో నామినేషన్ విత్డ్రాల గురించి మాట్లాడడం జరిగింది. తేనెకల్ గ్రామంలో 1వ వార్డు 2వ వార్డు బీసీ ఎస్సీ వద్ద వీరు డబ్బులు ఎలా కట్టించుకుంటారని ఆరోపించారు. తర్వాత you have a chance to go to RDO. So I can go to that, no, it's not an issue. So I definitely go there. Product కానప్పుడు అక్కడికి వెళ్ళాలి. అక్కడ వెళ్ళకుండా ఇక్కడికి వచ్చి నామినేషన్స్ అయిపోయింది, రిజెక్టేషన్ అయిపోయింది, స్క్రూటినీ అయిపోయింది. ఈ రోజు దీని గురించి డిస్కషన్ కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలోని వైఎస్ఆర్సీపీ 2వ ఎంపీటీసీ అభ్యర్థి జరీనాకు మద్దతుగా మాజీ ఎంపీటీసీ సాజిద్ అలీ ఆధ్వర్యంలో ఇంటింటి ఎన్నికల ప్రచారం చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన నవరత్నాలు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. గేర్లు వచ్చే కొద్ది ఉంటారు అలా బై రెండో ఎంపీటీసీగా పోటీ చేస్తున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను కమిషనర్ డి చంద్రశేఖర్ పరిశీలించారు. ఈ కార్యక్రమాన్ని పలువురు అధికారులు పాల్గొన్నారు. మీకందరికీ నేను డిఎంఏ గారికి హ్యాండ్ అవుట్ ఇవ్వడం జరిగింది. అందులో ఏదైనా మీకు ఒకసారి చదువుకుంటే మీకు ప్రాబ్లం ఉండదు. మీకు జనరల్గా 90% తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. సో ఇష్యూస్ ఏదైనా ఉన్నా మీకు ఎక్కడున్నా మనకు స్టాండింగ్ కౌన్సిల్ గారు లాయర్ గారు మన మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ గారు అవైలబుల్ ఉంటారు. మీకు లీగల్ ఒపీనియన్ ఉంటారు, మీరు ఆయన ఒపీనియన్ తీసుకోవచ్చు.
అలాగే ఇంకేదైనా కూడా మీకు డౌట్ అనిపిస్తే అప్పుడు ఫోన్ కింద వెయిట్ చేస్తుంది, ప్రాబ్లం లేదు. కాబట్టి క్లియర్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఓపెన్ స్క్రూటినీ కాబట్టి మిగిలిన అభ్యర్థులు కూడా ఉంటారు. ఏదైనా డౌట్ ఉన్నా కూడా క్లారిఫై చేసి డెసిషన్ అన్నది ఆగో ఫైనల్. ఏదైనా రూల్లో కానీ లాలో కానీ అంబిగ్యూటీ ఉన్నా ఏదున్నా కూడా మీ డెసిషనే ఫైనల్. క్లియర్గా లేదు రూల్ అంటే మీ డెసిషనే ఫైనల్ అంటారు. మీకు లీగల్గా ఏదైనా ఉంటే మనకి ఎంఎస్సీ గారు చెప్తారు. ఇంకేదైనా నార్మల్ అయిన డౌట్ ఉన్నా కూడా మీరు కింద కాంటాక్ట్ చేయొచ్చు, వచ్చి చెప్తాము. సో మీరు ఒక వార్డు కదా ఒక వార్డు, మీరు 4 మ్యాక్సిమం 4 వార్డ్స్ ఉంటాయి, లేకపోతే 3. సో వాళ్ళకు కూడా చెప్పండి, కోఆపరేట్ చేస్తారు. క్యాండిడేట్స్ వస్తే కూడా పెట్టి మీరు 1 by 1 వార్డు క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ మీరు 3 లోపల చేయకుండా ఎక్స్టెండ్ అవుతుంది స్కూటీ అంటే మామూలుగా మనకు 1+3 కానీ 1+2 అడగండి. కర్నూలు జిల్లా నంద్యాలలో స్థానిక సంస్థల ఎన్నికల నుంచి తప్పకపోతే మీ అంతు చూస్తామంటూ బీజేపీ అభ్యర్థులను అధికార పార్టీ నాయకులు పోలీసు ద్వారా బెదిరింపులకు గురి చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సింది ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తూనే మద్యం డబ్బు పంపిణీ చేయకూడదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మరోవైపు చెప్తూనే జగన్మోహన్ రెడ్డి అసలు రూపం బయటపెడుతున్నారని వాపోయారు. తన పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతూ ఎమ్మెల్యేలతో పోలీసులను ఇండ్లపైకి పంపించి టీడీపీ బీజేపీ నాయకులపై కక్ష సాధింపుతో నామినేషన్ విత్డ్రా చేసుకోవాలని వేధిస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. సమూహం కూడింది, అక్రమంగా ఏదో వేరే ప్రయత్నం చేస్తారనే సమాచారం మేరకు మేము రావడం జరిగింది. వస్తే ఇక్కడ కన్సర్న్ ఎంపీటీసీ జెడ్పీటీసీలు అంటే అదర్ దెన్ టౌన్ వీళ్ళు ఉండాలని చెప్పేసి చేసింది. సరేలే అని చెప్పేసి మేము వాళ్ళతో కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. మీరు ఎక్కడ చెప్పి మేము మా ఆఫీసర్కి మా లీడర్ని కలిసడానికి వచ్చినామని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే సరే, ఇప్పుడు మీ ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించిన లీడర్ ఉన్నాయి కదా, మీకు ఎక్కడన్నా వేరే చూసుకోండి, ఇక్కడ ఉంటే ఇట్లా మమ్మల్ని ప్రతిసారి దీన్ని డైవర్ట్ చేయడం జరుగుతుంటుంది. ఈ ఎలక్షన్ సందర్భంగా మామూలు ఉంటుంది, మీరు ఏదైనా వేరే సెక్యూరిటీ ప్లేస్ చూసుకుంటే చెప్పడం జరిగింది. సరే అని చెప్పేసి ఆయన వైద్యకారులతో మాట్లాడుతున్నాడు. సార్ మాకు సెక్యూరిటీ అవసరం ఉంది, మేము ఇక్కడ వచ్చి ఉన్నాము అని చెప్తే దానికి సంబంధించి మాట్లాడుతున్నాడు. ఈ లోపల ఆయన ఇంకొక ఆయన ఏం పేరు, ఆయన పేరు సులోచన అనే ఆయన వచ్చి సిఐ గారిని లోపల పెట్టి నిర్బంధించండి అనే మాటలు మాట్లాడుతున్నారు. అంటే విషయం ఏంటంటే ఇప్పుడు దీని విషయంలో జరుగుతున్నప్పుడు మేము ఇక్కడ మీద ఖాళీ చేసే సందర్భంగా వేరే వాళ్ళు ఖాళీ చేస్తున్నారు. లేని ఆరాటం ఉంది ఆయన దగ్గర. ఎక్కడ కూడా ఆయన రూల్ కాదు కదా, అభ్యర్థి కన్నా దూకుడుగా ఎస్ఐ పనిచేస్తున్నాడు. అక్కడ ఎస్ఐకి ఫోన్ చేసి వాళ్ళని విత్డ్రా చేసుకోమని చెప్తావా లేదా నువ్వు అని చెప్పి అక్కడ ఎస్ఐకి చెప్తే ఎస్ఐ గారు మా ఇంటి దగ్గరకు వచ్చి ఏమ్మా మీరు నామినేషన్ చేసి వచ్చినారంట కదా, మీరు విత్డ్రా చేసుకుంటారా లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేయాలా అని చెప్పి మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నాడు. మీకు చాలా తీవ్రంగా ఉంటుంది, మీరు చిన్న కులం వాళ్ళు మీరు చెప్పిన మాట వినరా అని చెప్పి మమ్మల్ని బెదిరించడం జరిగింది సార్. వీళ్ళను నిలబెట్టడం జరిగింది. నిలబెట్టిన వాళ్ళ నుండి ఎస్ఐ గారు వాళ్ళ ఇంటికి పోయి ఖచ్చితంగా మీరు విత్డ్రా చేసుకోవాలి అని చాలా రకరకాలుగా వేధిస్తున్నాడు. కాబట్టి మేము ఎస్సీలము, మేము ఎస్సీ యాక్ట్ కింద వాళ్ళను కేసు పెడతాము. కేసు పెట్టడానికి ఎంతవరకైనా రెడీ. మేము శిల్ప వాళ్ళను మేము వెంటబడి వాళ్ళపైన మేము నిలబడడం ఖాయమే, గెలిచడం కూడా ఖాయమే. ఇది వాళ్లకు తొలి మెట్టు, వాళ్ళ నాశనానికి తొలి మెట్టు. ఖచ్చితంగా మా మహిళలు ఎక్కువైపోయింది. ప్రతి ఒక్క క్యాండిడేట్ మీద ప్రతి ఒక్క చోట మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇలా జరుగుతుంది. నంద్యాల కూడా అలాగనే ప్రయత్నం చేశారు, కానీ మా అభ్యర్థులు గట్టిగా నిలబడడం వల్ల ఈరోజు మేము ఇంకా గట్టి పోటీ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాము. ఖచ్చితంగా రేపు వైఎస్ఆర్సీపీని ఖచ్చితంగా ఓడికొడతాము. ఇది నైతికంగా విజయం, మాది ఫస్ట్ నైతిక విజయం. ఈరోజు వీళ్ళందరూ మొత్తం ఓడిపోయినట్టే, వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ ఓడిపోయినట్టే. ఈరోజు మా క్యాండిడేట్స్ కొంతమంది ఇండ్ల దగ్గరికి వెళ్ళి ఎస్ఐ నిరంజన్ రెడ్డి గారు నీ మీద కేసులు పెడతాం అది పెడతామని చెప్పి బెదిరియడము, గోస్పాడు సంబంధించిన వరకు క్యాండిడేట్స్ని. ప్లస్ ఈరోజు సిఐ కమ్మిగిరి రాముడు ఈడ మా ఆఫీస్కి వచ్చేసి ఇలా క్యాండిడేట్స్ అందరూ రాండి జీపులు కూర్చోండి విత్డ్రా చేయాల్సిందే అని చెప్పేసి బలవంతంగా ఎక్కియాలని ప్రయత్నం చేయడము, ఇది ఎగ్నెస్ట్ డెమోక్రసీ. ఇది మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తున్నాము. ఇది మా పెద్దలకు ఖచ్చితంగా ఎస్కలేట్ చేస్తాము. ఇది మేము ఖచ్చితంగా రేపు బీఫామ్ ఇచ్చి తిరుగుతాము. ఇది ఎలక్షన్ కమిషన్ వారు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఎలక్షన్ కమిషన్ వారు ప్రతి ఒక్క క్యాండిడేట్కి ఒక సెక్యూరిటీ ఇస్తామన్నారు.
నిన్న నిలబడే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జిల్లాలో మద్య నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటామని మద్య నిషేధ మరియు అంబార్కి శాఖ ఉప సంచాలకులు బి అరుణ్ రావు అన్నారు. ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై ఎక్సైజ్ శాఖ అధికారులతో స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్య నియంత్రణకు జిల్లాలో అన్ని మార్గాలలో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అక్రమ మద్యం రవాణాపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. ఎప్పుడైనా నా కోర్టులో ఇప్పటిదాకా మీడియేటర్స్ ఎవరు కూడా హాస్టైల్ అవ్వలేదు. హాస్టైల్ అయితే ఇమీడియట్గా పెర్జూరీ తీసుకుంటాం. నేను కోర్టు వేసేస్తాను. డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా అయితే పబ్లిక్ డాక్యుమెంట్ ఇక్కడ చెప్పి బలవంతంగా పెట్టించారని అనుకోండి. వాళ్ళు ఏమైనా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారా పోలీస్ స్టేషన్కి? ఇవ్వరు. ఇప్పుడు ఐవోస్ నన్ను బలవంతంగా ఇలాగా మీడియేటర్ రిపోర్ట్గా సంతకం పెట్టించుకున్నారు. ఇలా సంతకం పెట్టించుకోవడం వల్ల నా రైట్ కోల్పోయినని చెప్పి వాళ్ళు ఏమి ఇవ్వరు. వాళ్ళు ఇవ్వనప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేసినట్టే కదా. దీన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎవిడెన్స్ అక్కడికి వచ్చి చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. అయితే ప్రైవేట్ మీడియాస్ ఎవరైతే వచ్చారో వాళ్ళు మొత్తం హాస్టైల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు మనం స్ట్రాంగ్గా చెప్పించుకుంటే సరిపోతుంది. విశాఖపట్నం జిల్లా చోడవరం మండలం వెంకన్నపాలెం చెక్పోస్ట్ వద్ద గంజాయి పట్టుబడింది. నిందితుడు శేఖర్ గాజువాకకు చెందినవాడిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బాబు చూడమ్మా. కూడా ఈ వెహికల్ ఆపకుండా వెళ్ళిపోవడంతో ఓవర్టేక్ చేసి దీన్ని పట్టుకొని తీసుకురావడం జరిగింది. ఎవరు మీది? వైజాగ్ అండా. ఎక్కడ నుండి వస్తాను ఇది? మాకు తెలియదు. నా బండి ఇచ్చారు, పట్టుకోమంటే బండి పట్టుకొచ్చాము అంటే చెప్పమని చెప్తారు. మీకు తెలీదా ఎవరు ఇచ్చారు? ఎవరు నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్ వాకాడు పోలీస్ స్టేషన్లో సీఐ మాట్లాడుతూ వాకాడు మండలంలో ఇప్పటి వరకు జరిగిన స్థానిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ అన్ని సజావుగా జరిగిందని, ఈ క్రమంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామన్నారు. ఇక మీదట ఎలాంటి సంఘటనలు జరగకుండా మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లతో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా ఎస్పీ ఆదేశాల మేరకు ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామన్నారు. నామినేషన్ ప్రక్రియ అన్ని సజావుగా జరిగినది. ఈ క్రమంలో పోలీసు వారు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు కనుక సక్సెస్ అయ్యగలిగాము. ఇక మీదట జరిగే ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇంతకంటే మెరుగైన ఇంకా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో స్థానిక ఎన్నికల ప్రక్రియ అనేది సజావుగా జరిగే విధంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఇప్పటి వరకు వాకాడు మండల పరిధిలో ఏర్పాటు చేసినటువంటి చెక్పోస్టు, సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్పోస్టు నిర్విరామంగా చెక్ చేస్తున్నారన్నమాట. అందులోనే వాకాడు మండలానికి తీర ప్రాంతం ఉంది కనుక పక్క రాష్ట్రం నుంచి లిక్కర్ వచ్చే అవకాశం ఉంది. కావున తీర ప్రాంత ప్రజలు ఇటువంటి వాటిని తావు ఇవ్వకుండా అందరూ సహకరించాలని మనవి. ఇప్పటి వరకు వాకాడు మండల పరిధిలో ఉన్నటువంటి ట్రబుల్ మాంగర్స్ మొత్తాన్ని 130 మందిని మేము బైండ్ అవుట్ చేయడం జరిగింది. వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరిగింది. వారు గనక నిర్వహణలో ఎటువంటి ఇబ్బంది కలిగించిన కఠిన చర్యలు తప్పవు. అదేవిధంగా వాకాడు మండలంలో కొన్ని వివాదాస్పదమైన గ్రామాలను గుర్తించడం జరిగింది. వాటిపై ప్రత్యేక నిఘా పెట్టి పూర్తి స్థాయిలో సజావుగా జరిగే విధంగా చర్యలు చేపడతాము. ఇల్లీగల్గా లిక్కర్ డిస్ట్రిబ్యూషన్, మనీ డిస్ట్రిబ్యూషన్ చేస్తే కంపల్సరీ కఠిన చర్యలు తీసుకొనబడును. అదేవిధంగా ప్రతి ఒక్కరూ పార్టీకి అతీతంగా, ఏ పార్టీకి సంబంధం లేకుండా పార్టీకి అతీతంగా సజావుగా ఎన్నికలు జరిగే విధంగా ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించాలని చెప్పి మనవి. ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా ఎటువంటి ప్రలోభానికి గురి కాకుండా
తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి మరీ కోరడమైనది. ధన్యవాదములు. కర్నూలు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో గురువులైన పూర్వపు పీఠాధిపతి శ్రీ సుయతీర్థ తీర్థుల ఆరాధన ఉత్సవాల్లో భాగంగా మధ్యాధారణ అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే రాఘవేంద్ర స్వామి బృందావనానికి పూర్వపు పీఠాధిపతి శ్రీ సుయతీర్థ తీర్థులు బృందావనానికి విశేష పంచామృత అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సుయతీర్థ తీర్థుల చిత్రపటాన్ని బంగారు రథోత్సవంపై ఉంచి డోలు, భజంత్రీలు, భక్తి గీతాలు, కోలాటాల మధ్య కన్నుల పండగ శ్రీమఠం ప్రాకారంలో వైభవంగా ఊరేగించారు. ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో శ్రీమఠం ప్రాకారంలో భక్తులతో కిక్కిరిసింది. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. కాకినాడలో రమణయ్యపేట ఫిష్ మార్కెట్లో ఘోర అగ్ని ప్రమాదం. సుమారు 30 లక్షల ఆస్తి నష్టం జరిగిందన్న మత్స్యకారులు. ప్రజలు నిర్భయంగా ఓటు వేసేందుకు కృషి చేయాలి. పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఏలూరు రేంజ్ డీఐజీ. చిప్పగిరి మండలంలో దూసుకుపోతున్న వైఎస్ఆర్సీపీ. కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఆదేశాలతో ఏకగ్రీవాలు. మద్యం నియంత్రణపై చర్యలు చేపట్టిన అంబార్కి శాఖ. రాష్ట్ర సరిహద్దులో పకడ్బందీ తనిఖీలు చేయాలని ఆదేశించిన అధికారులు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.